కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నుంచుని ఆఖరికి ఆయన్ని పొట్టోడా అని చెప్పి మాటలు కూడా అన్నారు. మొక్కుకో, ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీ గుర్తరా? కేసీఆర్ నువ్వు పట్టుకొని లేకపోతే కేసీఆర్ నువ్వు పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఒకవేళ మున్సిపాలిటీస్ లో జెండా పెట్టుకొని కాంగ్రెసే ముందంజలో ఉంటే గనక పొట్టోడైతే ఏంటి, తలంది అనేవాడు ఉంటే తాటింది అనేవాడు ఉంటాడని చెప్పి సామెత నిరూపించినట్టు అవుతుంది. తెలంగాణ బాపుగా నేను ఉండాలి, తెలంగాణ జాతిపితగా నేను ఉండాలి, తెలంగాణకి పెద్దగా నేను ఉండాలి అని చెప్పే కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇది షేకింగ్ మూమెంటే అవుతుంది. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. బట్ ఈ రోజున సర్వే రిపోర్ట్స్ ఒకసారి మనం చూడాలి. రేవంత్ రెడ్డి గారు సింగిల్ హ్యాండెడ్ గా ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని ముందుకు తీసుకెళ్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. మనం అబ్జర్వ్ చేస్తే 7 కార్పొరేషన్ లో 116 మున్సిపాలిటీలో జరిగిన ఈ ఎన్నికల్లో పీపుల్ పల్స్ సర్వే ఎలా ఉందో లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్. ఇక్కడ మనం చూసుకుంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ 2026 ప్రొజెక్టెడ్ వార్డ్స్ ఇన్ మున్సిపాలిటీస్, దీంట్లో హస్తం గుర్తు కాంగ్రెస్ కి 1210 to 1290 వీళ్ళు ఫస్ట్ పొజిషన్ నుంచున్నారు. అండ్ బీఆర్ఎస్ 860 to 930, బీజేపీ 250 to 270 అండ్ మిగతా అదర్స్ ఇక్కడ మన సిపిఎం ఇవన్నీ చూసుకున్న 12 నుంచి 17, 10 నుంచి 4, అదర్స్ చూసుకుంటే 90 నుంచి 110. కానీ ఇక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలో. ప్రొజెక్టెడ్ వార్డ్స్ అండ్ మున్సిపాలిటీలో చూసుకుంటే కనుక హస్తం గుర్తుదే పై చెయ్యి. దట్ మీన్స్ వాట్? జై రేవంత్ అనే నినాదం రేపు తెలంగాణలో మోగబోతుంది. ఇది రాసి పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఎన్ని సర్వే రిపోర్ట్లు చూసినా ఇదే మాట వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ మున్సిపాలిటీస్, ఇక్కడ మనం చూసుకుంటే గనక బీఆర్ఎస్ 29% కి వీళ్ళు తక్కువలోనే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బీజేపీ 19.3% లో ఉంది. అండ్ అగైన్ హస్తం గుర్తు 36%, 36% హస్తం గుర్తు ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ పర్సంటేజ్ లో ఉంది. ఎట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 68 నుంచి 76. యూ కెన్ సీ ద గ్రాఫ్ హౌ గ్రేట్ ఇట్ ఇస్, హౌ గ్రేట్. దిస్ ఇస్ కాల్డ్ వన్ మ్యాన్ షో. తెలంగాణలో జరుగుతుంది ఇప్పుడు. ఒకే ఒక పర్సన్ నడిపిస్తున్నాడు కాంగ్రెస్ ని తన వెనకమాల నుంచి. హీ ఈస్ నన్ అదర్ దాన్ రేవంత్ రెడ్డి. టోటల్ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ అంతా వర్క్ చేసినా కూడా హీస్ అ సింపుల్ మ్యాన్. పొట్టాడు అన్నారు కదా, ఏం పర్లేదు, అందరి కళ్ళకి హైట్కి సరిపడానే ఉంటాడు ఆయన. మాకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా మాట్లాడే ధైర్యం ఇస్తాడు ప్రతి ఒక్కరికి. రేవంత్ రెడ్డి వల్ల 68 to 76, అదే బీఆర్ఎస్ 29 to 36, బీజేపీ 3 to 5, ఎంఐఎం 0 నుంచి 1, దాని తర్వాత టఫ్ 18 to 14 స్థానాలు టఫ్ లో ఉన్నాయి. ఇక్కడ కూడా చెప్పాల్సింది ఏంటి, ప్రతి ఒక్కళ్ళు జై రేవంత్. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది రేవంత్ రెడ్డి మానియా. 116 మున్సిపాలిటీస్ లో ప్రొజెక్టెడ్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1210 to 1290. ఇక్కడ చూసుకున్నారా మీరు? అగైన్ ఇట్ ఇస్ కాంగ్రెస్. ఇక్కడ బీఆర్ఎస్ వచ్చేసి మనకి 860 to 390. మార్జిన్ చాలా డిఫరెన్స్ ఉంది. ఈ మార్జిన్ ని బీట్ చేయాలంటే ఇంకా పరిపాలన 3 ఏళ్ళు చూడాలి రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి పరిపాలన మెచ్చితే కనుక జనాలు ఇంకా 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 ఎన్ని రిఫరెండం తీసుకున్నా వచ్చేసారి పొరపాటున గాలి గనక బీఆర్ఎస్ వైపు వీస్తే పొట్టోడా నీకు ఉంటది అన్నారు కదా, ఆ సిచ్యువేషన్ రావాలి కదా. డైలాగ్ ముందు అనేసారు. ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ మున్సిపాలిటీస్ మనం ఇక్కడ చూసుకుంటే ఓట్ షేర్ లో గనక కాంగ్రెస్ కి 36% ఓట్ షేర్ వచ్చింది, బీఆర్ఎస్ కి కేవలం 29.7, బీజేపీకి 19.3%, ఎంఐఎం కి 2%, సిపిఐ కి 2%, సిపిఎం కి 2%, అదర్స్ కి 9.7%. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓట్ షేర్ లో ఈ రోజు 50 లక్షల పైగా ఓటర్లు దీంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు 36% మంది కాంగ్రెస్ కి మగ్గు చూపారు.
దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. పాలసీస్ అవనండి, సన్నబియ్యం అవనండి, రైతులకు దగ్గరగా ఉండటం అవనండి, అవకతవకలు లేకుండా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ నడుస్తుంది. ఒక స్ట్రీమ్ లైన్ ప్రొజెక్టెడ్ ఫ్యామిలీ డామినెంట్ సిస్టమ్ నుంచి బయటపడిన తెలంగాణ మొట్టమొదటిసారి ఒక ఇండిపెండెంట్ ఫీల్ తో వర్క్ అవుతున్నప్పుడు జనాలు ఇలాగే మాకు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మున్సిపాలిటీస్ లో ప్రొజెక్టెడ్ ఒకసారి చూస్తే కనుక నిజామాబాద్ లో 5 to 7 కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ 1 to 2 ఇక్కడ కూడా వీళ్ళు లోలో ఉన్నారు. అండ్ ఆదిలాబాద్ లో మనం చూసుకుంటే కాంగ్రెస్ ముందంజలో ఉంటుంది. ఇక్కడ కూడా 3 to 5 వాళ్ళు గెలుచుకోవచ్చు. కానీ ఇక్కడ 2 to 4 స్థానాలు మాత్రం బీఆర్ఎస్ ఇక్కడ కూడా వెనకబడి ఉన్నారు. బీజేపీ ఎట్ ద సేమ్ టైం 2 to 3, ఏఎంఐఎం 0 to 1 అదర్ స్టఫ్. మనం చూసుకుంటే కరీంనగర్ లో ఇక్కడ కూడా కాంగ్రెస్ 7 to 9 గెలుచుకోవచ్చు. మనం అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ చూసుకుంటే 4 నుంచి 5 ఇక్కడ కూడా దే ఆర్ ప్రెటీ లో, అదర్స్ ఇక్కడ 0. లైక్ మెదక్ లో చూసుకుంటే ఎస్ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. 9 to 11 సీట్స్ ఇక్కడ స్థానాలు వీళ్ళు గెలవచ్చు. మెదక్ లో చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ 5 to 7 ఉంది, ఇక్కడ వీళ్ళకి లో ఉంది. రంగారెడ్డిలో చూసుకుంటే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఎస్ 4 నుంచి 6 ఉంది. బట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కి చూసుకుంటే 2 నుంచి 3 ఇక్కడ వీళ్ళు డౌన్ లో ఉన్నారు. అండ్ మహబూబ్ నగర్ చూసుకుంటే ఎస్ ఇట్స్ ఎ క్రిస్టల్ క్లియర్ థింగ్ షోయింగ్ అప్ ఫర్ కాంగ్రెస్ 13 నుంచి 15 స్థానాలు, బీఆర్ఎస్ కి 3 నుంచి 5 ఇక్కడ కూడా లో ఫేజ్ లో ఉన్నారు. బీజేపీ 1 నుంచి 2 కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. నల్గొండలో ఎస్ అగైన్ కాంగ్రెస్ ప్రభంజనం ఇక్కడ కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి హవా అంటారు దీన్ని. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కి 1 నుంచి 2 రేస్ లో లేనట్టే ఉంది ఇది. వరంగల్లో చూసుకుంటే ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ డెఫినెట్లీ ముందంజలో ఉంది. ఇక్కడ 7 to 9 గెలవచ్చు. వరంగల్లో కాంగ్రెస్ వీక్ గా ఉంది. ఇక్కడ ఖమ్మంలో చూసుకుంటే 6 to 7 ఎస్ ఇది కాంగ్రెస్ ప్రభంజనం. ఇక్కడ మనం చూసుకుంటే కనుక 6 to 7 ఎస్ దిస్ ఇస్ అ ప్లేస్ ఫర్ కాంగ్రెస్. అండ్ బీఆర్ఎస్ 0 నుంచి 1. మనం అబ్జర్వ్ చేసుకుంటే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, దాని తర్వాత ఖమ్మం కాంగ్రెస్ కి ఫర్గా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నల్గొండ, వరంగల్ ఈ 2 అండ్ మెదక్ బీఆర్ఎస్ కి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. నిజామాబాద్ లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రొజెక్టెడ్ వార్డ్స్ లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 10 నుంచి 16 చూపిస్తుంది. ఇక్కడ అదే మనకి బీఆర్ఎస్ 2 నుంచి 4 వీళ్ళు చాలా లోలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది 21 నుంచి 31 స్థానాలు. ఎంఐఎం చూసుకుంటే 8 నుంచి 2 బీఆర్ఎస్ కంటే వీళ్ళే మెరుగు. ఇక్కడ అదర్స్ 1 నుంచి 2. ఎస్ ఈ పర్టికులర్ స్లైడ్ నిజామాబాద్ పీపుల్ పల్స్ ఇచ్చిన సర్వే ప్రకారం చూసుకుంటే బీజేపీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రొజెక్టెడ్ వార్డ్స్ కరీంనగర్ లో మనం చూసుకుంటే కనుక ఇక్కడ కూడా బీజేపీ 24 to 29 కనిపిస్తుంది. ఐఎన్సి 14 to 16, బీఆర్ఎస్ 10 to 12, ఎంఐఎం 6 to 9, అదర్స్ 1 to 3. ఇక్కడ కూడా ఖచ్చితంగా బీజేపీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది మనకి. అండ్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 26 నుంచి 30 స్థానాలు చూపిస్తుంది. బీఆర్ఎస్ 18 నుంచి 22. ఇప్పుడు దాకా 3 స్లైడ్స్ లో బీఆర్ఎస్ ఎక్కడ కూడా దే నాట్ షోయింగ్ ద గ్రాఫ్ అప్. ఇక్కడ బీజేపీ 6 నుంచి 8 స్థానాలు చూపిస్తుంది. ఎంఐఎం 2 నుంచి 4, అదర్స్ 0 నుంచి 1. ఎస్ మహబూబ్ నగర్ ఇస్ క్లియర్ ఫర్ కాంగ్రెస్. అండ్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి నేషనల్ కాంగ్రెస్ 39 to 43 అండ్ బీఆర్ఎస్ 8 to 12. ఇది యాజ్ యూజువల్ లోగానే ఉంది. బీఆర్ఎస్ కి ఒక్క చోట కూడా హై మూవ్మెంట్ కనపట్లేదు. అండ్ బీజేపీకి 6 to 9 కేవలం, అదర్స్ 1 to 2. ఎస్ దిస్ ఇస్ అ క్లీన్ ప్లేస్ ఫర్ ఐఎన్సి. అండ్ రామగుండం మున్సిపల్ దీంట్లో చూసుకుంటే కూడా నేషనల్ కాంగ్రెస్ కి 30 to 34 దే లుక్ టు బి వెరీ హైయర్ అండ్ డామినెంట్. ఇక్కడ బీఆర్ఎస్ కి కొంచెం బెటర్ గా ఉంది వెన్ కంపేర్ టు అదర్ ప్లేసెస్. 16 నుంచి 20 ఇక్కడ వాళ్ళకి నోటిఫై అయింది. బీజేపీ 3 నుంచి 6, అదర్స్ 4 నుంచి 7. బట్ అగైన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఐఎన్సి ఇట్ ఇస్ నన్ అదర్ దాన్ రేవంత్ రెడ్డి మానియా ఇక్కడ కూడా క్లిక్ అయిపోయింది. నల్గొండ మున్సిపల్స్ లో చూసుకుంటే 21 నుంచి 26 ఐఎన్సి కనిపిస్తుంది. 8 నుంచి 12 యాజ్ యూజువల్ వీళ్ళ డిప్ లో కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ 6 నుంచి 10 బీజేపీ, ఎంఐఎం 2 నుంచి 4, అదర్స్ 1 నుంచి 2. ఎస్ నల్లగొండ ఇస్ కేర్ ఆఫ్ ఐఎన్సి అట్ ద రేట్ రేవంత్ రెడ్డి. సో ప్రొజెక్టెడ్ వార్డ్స్ ఒక్కసారి మనం ఫైనల్ గా ఒక్కసారి గ్లాన్స్ ఇస్తే రామగుండం ఎస్ దిస్ ఇస్ ఫర్ కాంగ్రెస్, ఇట్స్ నాట్ ఫర్ బీఆర్ఎస్. 30 నుంచి 34 స్థానాలు రామగుండంలో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 16 నుంచి 20 మాత్రమే. బీజేపీ 3 నుంచి 6, ఎంఐఎం 0, సిపిఐ 0, అదర్స్ 4 నుంచి 7 0. ఇట్ ఇస్ అ క్లీన్ స్వీప్ ఫర్ రేవంత్ రెడ్డి. దాని తర్వాత మంచిర్యాల చూసుకుంటే ఎస్ ఇట్ ఇస్ అగైన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 39 నుంచి 43, బీఆర్ఎస్ 8 నుంచి 12 వీళ్ళకి స్కోప్ లేదు. బీజేపీకి 6 నుంచి 9 స్కోప్ లేదు.
నో ఓపెనింగ్స్. అదర్స్ 1 నుంచి 2. కొత్తగూడెం ఎస్, ఇక్కడ కూడా మనం చూసుకోవాలి ఇట్స్ రేవంత్ రెడ్డి మానియా. కొత్తగూడెం మనం చూసుకుంటే కనుక 28 నుంచి 34. ఎస్, ఇట్స్ అగైన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ మనకి లీడ్ లో కనిపిస్తుంది. బీఆర్ఎస్ 7 నుంచి 9. నో వే. బీజేపీ నో ఓపెనింగ్. ఎంఐఎం నథింగ్. సిపిఐ సిపిఎం ఎస్, వాళ్ళ అకౌంట్ ఇక్కడ ఓపెన్ అయింది 14 నుంచి 16. అదర్స్ 2 నుంచి 4. నో వే. ఇది కూడా రేవంత్ రెడ్డి మానియా. కరీంనగర్ మనం ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ లీడ్ లో ఉంది. అండ్ మనం సెకండ్ ఆర్డర్ లోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ వెనకంజలో ఉంది. కాంగ్రెస్ మాత్రం నో వే. ఇక్కడ 14 to 16. బీఆర్ఎస్ వీళ్ళకంటే తక్కువగా ఉన్నారు 10 నుంచి 12. నో వే. ఎంఐఎం దే హ్యావ్ నో వే హియర్ 6 to 9. సిపిఐ నో. అదర్స్ 3. ఎస్, ఇక్కడ మాత్రం బీజేపీ ఈస్ లీడింగ్. నిజామాబాద్ లో మనం చూసుకుంటే ఎస్, అగైన్ ఇట్ ఈస్ బీజేపీ who are leading with 26 to 31. At the same time మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ పొజిషన్ లో ఉంది కాంగ్రెస్. వీళ్ళకి కూడా స్కోప్ లేదు 10 నుంచి 16లో ఉన్నారు. బీఆర్ఎస్ కంటే ముందు ఎంఐఎం చెప్పాలి థర్డ్ పొజిషన్ లో. ఇక్కడ థర్డ్ పొజిషన్ లో ఎంఐఎం ఉన్నారు, వీళ్ళకి స్కోప్ లేదు. ఇక్కడ బీఆర్ఎస్ 2 నుంచి 4. సిపిఐ నో ఓపెనింగ్. అదర్స్ 2. ఎస్, నిజామాబాద్ ఇస్ ఫర్ బీజేపీ. నల్గొండ అగైన్ రేవంత్ రెడ్డి మానియా షురూ అయిపోయింది. నల్గొండలో 21 నుంచి 26 ఐఎన్సీ కైవసం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ 8 నుంచి 12. అట్ ద సేమ్ టైం బీజేపీ 6 నుంచి 10. ఎంఐఎం 2 నుంచి 4. అదర్స్ 1 నుంచి 2. దిస్ ఇస్ ఆల్సో రేవంత్ రెడ్డి మానియా. మహబూబ్ నగర్ దీంట్లో కూడా ఐఎన్సీ 26 నుంచి 30 చోట్ల కైవసం చేసుకున్నట్టు కనిపిస్తుంది. అండ్ బీఆర్ఎస్ 18 to 12. నో స్కోప్ లేదు. బీజేపీ 6 నుంచి 8. ఎంఐఎం 2 నుంచి 4. అదర్స్ 0 to 1. సిపిఐ సిపిఎం నో ఓపెనింగ్. ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఇస్ రేవంత్ రెడ్డి. మనం చూసుకుంటే ప్రొజెక్టెడ్ వాట్స్ లో కాంపిటీషన్ బీజేపీకి ఇంకా కాంగ్రెస్ కి మధ్య జరిగింది తప్ప ఎక్కడా కూడా బీఆర్ఎస్ వీళ్ళు కాంపిటీషన్ రేంజ్ లోనే లేకుండా ఉన్నారు. పొరపాటున గాలి వీస్తే ఎగిరే కండువా కింద మిగిలిపోతుందా అన్నదే ఒక ప్రశ్న. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే రామగుండంలో ఎస్ రేవంత్ రెడ్డి మానియా ఇస్ కంటిన్యూయింగ్. మంచిర్యాలలో రేవంత్ రెడ్డి మానియా. కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి మానియా. నల్గొండలో రేవంత్ రెడ్డి మానియా. మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి మానియా. కొత్తగూడెం అండ్ కరీంనగర్ అండ్ నిజామాబాద్ భాజపా. సో ఇప్పుడు మనం చూస్తుంది పీపుల్ పల్స్ వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్. ఈ సర్వే రిపోర్ట్ గా చూసుకుంటే 70% పైగా ఐఎన్సి led by here in the state government, the present chief minister Anamula Revanth Reddy, ఆయన మానియా క్రిస్టల్ క్లియర్ గా స్టేట్ లో కనిపిస్తుంది. ఆయన పైన ఇంకొకసారి ఎన్ని రెఫరెండం తీసుకోమంటే అన్ని రెఫరెండంలోకి బరిలోకి దిగి సై అంటే సై అంటారు తప్ప వెనక్కి వెళ్ళరని జనాలు నమ్మి ఓట్లేసేదారు సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. రేపు మార్నింగ్ మనకి ఎనీవేస్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 8 o'clock నుంచి స్టే ట్యూన్. ప్రతి మినిట్ మీకు లైవ్ అప్డేట్ తీసుకొస్తాం. టిల్ దెన్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.